సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క యేసుని స్వస్థపరచు కార్యక్రమాన్ని మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. శారీరకంగా, ఆత్మీయంగా, మానసికమైన విడుదల కొరకు అందరి ఆరాధనలో పాల్గొవలసిందిగా కోరుకున్నాను. నేటి యొక్క వాగ్దానము 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చాలాసార్లు మన యొక్క జీవితంలో మనం చేసే ప్రార్థన నమ్మాలి దేవుడు వాటిని ఆలకిస్తాడని. ఒక సందర్భంగా రాజైన హిజ్కియా ముందు ఒక సవాలు. సెన్హెరీబు యెరూషలేము చుట్టూ తన సైన్యంతో ఉన్నప్పుడు ఇంకా వారు గెలవలేరు అన్న మాట సమయంలో ఇతర రాజుల మీద, రాజ్యాల మీద ఆధారపడలేదు. లేదా తన సాటి అధికారులందరూ కూడా హిజ్కియాకు తెలియజేస్తున్నారు, ఐగుప్తు యొక్క సహాయం తీసుకుందామని. కానీ రాజు అయిన హిజ్కియా ఆకున్న పత్రాన్ని తీసుకువెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అనంటున్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. నిజమే ప్రియ కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నీ సమస్య ఏదైనా అవ్వచ్చు, నీ కష్టము ఏదైనా అవ్వచ్చు, ఇదిగో ప్రభువైన యేసు క్రీస్తు నీ ప్రార్థన అంగీకరిస్తే నమ్ము, ఆయనకు సహాయం చేయబోతున్నాడు. విశ్వసించి ఆయన సన్నిధిలో గోచాడు, దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి కొన్నాళ్ళు, నీ బిడ్డలను వారిని జ్ఞాపకం చేసుకుని దేవ ఆశీర్వదింపండి. ఇక వారికి ప్రతి కొదులు తీసివేసి నీ సన్నిధిలో ఏదైతే మొరపెడుతుండగా నీ అద్భుతమైన కార్యములు చేయండి. నీ ఆశ్చర్యమైన కార్యములతో నడిపించి బలపరిచి మీ మేలుతో నింపమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా ఆయన యొక్క సన్నిధికి వచ్చి ప్రభు యొక్క సన్నిధి ఆరాధనలో పాల్గొవలసిందిగా కోరుకున్నా. దేవుడు దీవించును గాక. ఆమేన్.